పాఠశాలలు విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు. సమాజ మార్పుకు పునాదులు ప్రభుత్వ పాఠశాలలు విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు. సమాజ మార్పుకు పునాదులు పాఠశాలలు విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు. అమ్మ పాల కమ్మదనంలా చెల్లెలా మన ఊరి బడి మన కండ. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure, do they know who I can be? If they wanna know who I am, they just have to wait and see. But right now, I just wanna be free. I wanna be all I can be. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Hey, I wanna be all I can be. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. I'm just a traveling soldier, and I'll be all I can be. Step with me on this journey of a lifetime. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. యాక్చువల్గా మేము రిక్రూట్ అయ్యి ఒక 6 months అవుతుంది. అసలు డ్యూటీ ఎలా చేయాలో మాకు తెలియదు. మీ ఎవరిని అడగాలో కూడా మాకు తెలియదు. జస్ట్ మేము ఎగ్జామ్ రాసినాం వచ్చినాం. వాట్ ఆర్ ద డ్యూటీస్ ఫర్ మీ అంటే మా డ్యూటీస్ మాకు తెలియదు. సో మేము ఎంత అదృష్టవంతులం అంటే వచ్చిన 6 monthsలోనే 2 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అయినాం. సో ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మేము అటెండ్ కావడం వల్ల
మాకేంటంటే ఎక్స్పీరియన్స్ స్కూల్లోకి వెళ్ళంగానే హెడ్ మాస్టర్తో ఎలా ఉండాలి, టీచర్స్తో ఎలా ఉండాలి, నీ సబ్జెక్ట్ ఏంది, నువ్వు చెప్పే విధానం ఏంటిది, అసలు స్కూల్లో వాతావరణం నువ్వు ఎట్లా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనే ప్రతి ఒక్క విషయము చాలా చక్కగా అసలు ఎంత బాగా వివరిస్తున్నారంటే ప్రతి ఒక్కరు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకైతే నిజం చెప్తున్నా, నేనైతే చాలా అదృష్టవంతులు. మేము 6 మంది ఉన్నాము, మన రిక్రూట్ అయ్యాము. 6 మందిని చాలా అంటే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే కొందరు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండవచ్చు, కొందరికి గ్రౌండ్ నాలెడ్జ్ ఉండొచ్చు. సో ఆ నాలెడ్జ్ ఉన్నోడికి ఒకవేళ గ్రౌండ్ నాలెడ్జ్ ఉన్నోడికి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ టీచర్స్తో ఎలా ఉండాలో తెలియదు, ప్రోగ్రామ్స్ ఎట్లా కనెక్ట్ చేయాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అందరు చెప్పే మీ ఎక్స్పీరియన్స్ మొత్తము మాకు చాలా యూజ్ అవుతున్నాయి. మీ స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రతి అంశాన్ని చాలా డిగ్నిఫైగా, చాలా నీట్గా హెచ్ఎం సార్తో కానీ టీచర్స్తో కానీ మంచిగా కలవర్చుకొని మేము మంచిగా వాళ్ళతో ఉండి మాకు కావాల్సింది మేము తీసుకుంటామని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అలా ఇంత చక్కని అంటే బయటికి మా టీచర్లు మేడం ఇంత అకామిడేషన్ చదువుతూ బయటికి పోవడానికి మాకు పోగుది కావట్లేదు. చల్లని వాతావరణం. థ్యాంక్ యూ మేడం. డాక్టర్లు కూడా అని మేడం గారు, డాక్టర్ మేడం గారు మన డాక్టర్ చేసి ఎంత చక్కగా చెప్తుందంటే నేను మన పీటీ టీచర్ కదా చెప్తుంది అనుకున్నా, కానీ మేడం క్లాస్ అయిన తర్వాత నేను తన్మయనైనా ఇంత చక్కగా కూడా మన పీటీ టీచర్లు పీ టీచర్లు ఇంత మంచిగా క్లాస్ చెప్తున్నారా అని అనుకున్నా. ఇంకొకటి ఇక్కడ ఉన్న అకామిడేషన్ కానీ రోజు చికెన్ కానీ చాలా మంచిగా ఉంది. మాకు ఎంతో బుగులుండే, ఈ డౌట్ ఎట్లా వస్తుంది, ఆ డౌట్ ఎట్లా అడగాలని ఒక రకమైన ఫీలింగ్ ఉంటుండే మనసులో. ఆ ఫీలింగ్ అనేది పోయింది. తెలిసింది, తెలియంది, ఇంకా తెలుసుకున్నది చాలా తెలుసుకున్నాం మేడం. ఒక కబడ్డీ ఆడినా, అథ్లెటిక్స్ ఆడినా, ఏం గేమ్ ఆడినా కానీ చిన్న డౌట్లు ఉండే. ఎవరైనా అడగాలంటే పీటీ సార్ ఇట్లా అడుగుతున్నాడు అని ఎవరైనా డౌట్ వస్తుండే, బాధ వస్తుండే. పీటీ సార్ ఉండి ఈ వీడియో అడుగుతున్నాడు. ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్ 5 days అన్నప్పుడు అనిపించింది ఈ 5 days అవసరం ఎప్పుడు తెలిసిన సబ్జెక్టే కదా అని అనుకున్నాము. కానీ ఈ 3 days నుంచి వచ్చిన తర్వాత సబ్జెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనిపించింది. తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాము. మేము యూజీపీఎల్ బీపీఎల్లో హెల్త్ ఎడ్యుకేషన్ గురించి చాలా చదివాము. కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. మొన్న 25,000 వచ్చాయి, నేను కొనుక్కోలేదు ఇప్పటివరకు. ఇప్పుడు అవి కొనుక్కోవాలని డిసైడ్ అయినా మేడం. థ్యాంక్ యూ. నాకు ఈరోజు క్లాస్ మాత్రం చాలా యూస్ఫుల్ అయింది. థ్యాంక్ యూ. నాకౌట్ టోర్నమెంట్ అని ఉంది మేడం. అందులో బైక్స్ ఏ విధంగా చేయాలో ఈరోజు నేర్చుకున్నాను. ఇంతకుముందు ట్రైనింగ్లో నేర్చుకోలేదు, ఈరోజు అర్థం. థ్యాంక్ యూ. ట్రాక్ ఒక కాడ సమస్య ఎదుర్కొన్నారు. సార్ వాళ్ళకి డౌట్స్ అడిగినా ఈ షాగర్స్ కాడ చాలా దెబ్బతిన్నారు. అయితే ఒకరు ఇట్లా వేయాలి, ఒకరు ఇట్లా వేయాలి అనేది సార్ ఎంబడి చాలా సార్లు ఎంబడబడ్డా. మొన్న 2 days ప్రోగ్రామ్ అప్పుడు మొత్తం మీద ఒకటి గడ్డ హెల్త్ గురించి, ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ గురించి